ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 255 కేసుల్లో పట్టుబడిన 30,000 కేజీల గంజాయిని ఇన్సల్ట్రేషన్ పద్ధతి ద్వారా ధ్వంసం చేశారు. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో పరవాడ ఫార్మసిటీలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఐజీ ఆకే రవికృష్ణ, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, ఈగల్ టీం రాష్ట్రంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు అనుక్షణం పనిచేస్తుందని, ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా నుంచి గంజాయి ఎక్కువగా వస్తుందని ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని గంజాయి అక్రమ రవాణా అరికడుతున్నామన్నారు. గంజాయి సాగు విషయంలో ప్రజలను, రైతులను అనుక్షణం చైతన్యవంతం చేస్తున్నామని, సంకల్పం పేరుతో మత్తు పదార్థాలపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల్లో సుమారు 1,00,000 కేజీల గంజాయి పట్టుబడిందని, గంజాయి కేసులలో పట్టుబడితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు తగ్గిందని, గతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగుంటే ప్రస్తుతం వందల ఎకరాలకు వచ్చిందని, టెక్నాలజీని సహాయంతో కేసులను త్వరితగతిన ఛేదిస్తున్నామన్నారు. ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉందని, స్పష్టమైన ప్రణాళికలతో మావోయిస్టుల విషయంలో ముందుకు వెళ్తున్నామని డీఐజీ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా సీజ్ చేయబడినటువంటి గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పరవాడ ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఇన్సెంట్రేటర్ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో దాదాపుగా 90,000 కేజీల ఈ సీజ్డ్ గాంజాని డిస్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేయడం జరిగింది. దానిలో జిల్లా కమిటీలు, అదేవిధంగా రేంజ్ కమిటీలో కూడా వీటన్నిటిని కూడా డిస్ట్రక్షన్ కమిటీస్ అప్రూవల్ తీసుకొని గత నెలలో 8వ తారీఖు నుంచి దాదాపుగా ఒక 5-6 డేస్ ఇక్కడ అనకాపల్లికి సంబంధించినటువంటి 35,000 కేజీల గాంజాయిని కూడా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి 30,000 కేజీల డ్రైడ్ సీజ్డ్ గాంజాని, అదేవిధంగా 35 కేజీల హ్యాషిష్ ఆయిల్ని డిస్ట్రక్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత 7 నెలల కాలంలో మనకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ గంజాయి, అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో దాదాపుగా 11 మండలాల్లో ఈ గంజాయి సాగు అనేటువంటిది గతంలో ఉండేది. మనకి జూలై నెలలో ఈ గంజాయి కల్టివేషన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని దాదాపుగా 11 మండలాల్లో 12,000 మంది రైతులకి ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గతంలో 10,000 ఎకరాల్లో ఈ పంట పండించేవాళ్ళు, ఆ రైతుల్ని, ఆ పంట పొలాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈ సంవత్సరం ఎంత ఏరియాలో గంజాయి సాగు చేశారనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా, అదేవిధంగా జనవరి మంత్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మాన్యువల్గా వెరిఫై చేయడం, జనవరిలో డ్రోన్ను వాడి పెద్ద ఎత్తున 10,000 ఎకరాల్లో సర్వే చేశాము. సర్వే చేయగా 93 ఎకరాల్లో పంట పండిస్తున్నట్టుగా గుర్తించడం, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పంట కూడా డిస్ట్రక్ట్ చేశాము.
అదేవిధంగా బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి ఒరిస్సా, మల్కాన్గిరి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పంటను డిస్ట్రక్ట్ చేయడం కోసం కూడా ఒరిస్సా అధికారులతో కూడా సమన్వయ సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి వారితో కూడా సంప్రదింపులు జరుపుతూ అటుపక్క కూడా యాక్షన్. దాంతోపాటు రవాణా డిస్ట్రిబ్యూషన్ని నిర్మూలించడం కోసం బార్డర్లో దాదాపుగా 39 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టుని ఎస్టాబ్లిష్ చేయడం, ఆ చెక్ పోస్టులన్నింటిలో కూడా CCTV కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు జిల్లా SP స్థాయిలో దాన్ని మానిటర్ చేస్తూ, వాటితో పాటు దాదాపు 250 ప్రాంతాల్లో డైనమిక్ చెక్ పోస్టులు అని చెప్పి కూడా ఏర్పాటు చేసి ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా గంజాయి సీజ్ అయినటువంటి కేసులు కూడా ఈ డైనమిక్ చెక్ పోస్టుల ద్వారా పట్టుకున్నటువంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. దానిలో భాగంగా చాలా వరకు మన ప్రాంతంలో గంజాయి పండించి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కాకపోయినా కూడా ఇంటర్ స్టేట్ బార్డర్ ద్వారా మన స్టేట్లోకి వచ్చేటువంటి గంజాయి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటు చాలా సంవత్సరాల నుంచి ఈ కేసులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేసేటువంటి విధంగా స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఎక్కువ మంది ముద్దాయిలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకురావడం కోసం అని చెప్పి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి లాస్ట్ 6-7 monthsలో దాదాపుగా రేంజ్ వ్యాప్తంగా 900 మంది ఇంటర్ స్టేట్ అఫెండర్స్ అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కేసుల్లో ఎవరైనా కనుక ముద్దాయిలుగా పట్టుబడితే శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి అనేటువంటిది తెలియజేయడం కోసం అని చెప్పి ఈ మధ్య మనకి 6-7 monthsలో దాదాపుగా 47 కేసుల్లో మనకి కన్విక్షన్స్ రావడం కూడా జరిగింది. దానిలో 25 కేసుల్లో 20 సంవత్సరాలకు పైబడి శిక్ష పడడం కూడా మనం చూసాము. సో ఈ విధంగా ఈ ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి ఎవరైతే దీంట్లో స్మగ్లింగ్లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా శిక్షలు పడేటువంటిగా చేయడం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాని ద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలు గంజాయి పండించడం కానీ, రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కూడా నేరం కాబట్టి ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వారికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి ఒక సమాచారం, హెచ్చరిక కూడా ప్రజలందరూ కూడా తెలియాలని చెప్పి ఈ కేసులన్నింటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేటువంటి విధంగా దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసి ఐఓలకి, SHOలకి, DSPలకి అందరికి కూడా గత వారం అదేవిధంగా ఈ వారం కూడా అందరికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. దీనిలో ప్రధానంగా ఎవరైతే స్మగ్లర్స్, ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఈ గంజాయి పండించడంలో కానీ, రవాణా చేయడంలో కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా గత 4 నెలల కాలం పాటు మా అధికారులందరూ కూడా ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికీ 2 కేసుల్లో దాదాపుగా 4 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని కూడా అనకాపల్లి జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లాల్లో జప్తు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ని ఎక్కువగా స్పీడప్ చేసి మరిన్ని కేసుల్లో ఎవరైతే దీనిలో పాల్గొంటారో వారి యొక్క ఆస్తులు కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నటువంటి విధంగా ముందుకు అడుగులేస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇంకా కూడా మాదక ద్రవ్యాలు, గంజాయి అవైలబిలిటీ ఎంత ఉంది, కన్జంప్షన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఒక సర్వే కూడా, మల్టీ మోడల్ సర్వే లాగా సర్వే కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.